సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే సాంబశివరావు పరామర్శించారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి పలు వివరాలు తెలుసుకున్నారు. కాగా శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందని సాంబశివరావు అన్నారు. సంధ్య థియేటర్ ఘటనను రాజకీయం చేయడం తగదని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందన్నారు. ఈ ఇష్యూ అనేది సినిమా వర్సెస్ పాలిటిక్స్ లాగా, లేకపోతే సినిమా ఫీల్డ్ వర్సెస్ గవర్నమెంట్ లాగా, లేకపోతే సినిమా వర్సెస్ కామన్ పీపుల్, సినిమా యాక్టర్స్ వర్సెస్ కామన్ పీపుల్ అండ్ ఇతర సమాజం. ఇది సినిమా మస్ట్ బి పార్ట్ ఆఫ్ సొసైటీ, సమాజంలో భాగస్వాములుగా ఉండాలి. కానీ ఇవాళ ఇది ఎక్కడెక్కడో ట్విస్టులు టర్న్లు తీసుకుంటూ ఒక విద్వేషపూరితమైన వాతావరణం ఇవాళ క్రియేట్ చేయబడి ఉంది. ఇది సమాజానికి మంచిది కాదు. దీనిలో ఎవరిదే తప్పు అనే పాయింట్ కంటే అత్యుత్సాహం ఎవరికి కూడా పనికిరాదు. ముఖ్యంగా ఈ బౌన్సర్ల వ్యవస్థ, ఈ బౌన్సర్లని పోలీసు ఎలా ఎంటర్టైన్ చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. బౌన్సర్లు అనేది చాలా అది రాంగ్ కాన్సెప్ట్. వాళ్ళు ఒక లైసెన్స్డ్ గోండాస్ లాగా, లైసెన్స్డ్ గోండాస్ టు ద ప్రైవేట్ పర్సన్స్. ఇమీడియట్లీ నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, అది ఆ సిస్టమ్, ఆ వ్యవస్థని, బౌన్సర్ వ్యవస్థని తక్షణం రద్దు చేయాలి. ఆ చట్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏం చేయాలి, ఏం చేయకూడదు. అలా చేయకపోతే ఇష్టారాజ్యంగా వాళ్ళకేమో సెన్సార్కి కూడా ఇక వాళ్ళకి కూడా ఎవరు బాగా బడ్జెట్ పెట్టి 100 కోట్లు పెట్టి అదేదో సామాన్యుడు 4,000 5,000 టికెట్ బెనిఫిట్స్ వాళ్ళు కొన్ని సినిమాలు చూస్తారు. ఇవన్నీ నేనేం ఐ డోంట్ వాంట్ టు నేమ్ అల్లు అర్జున్ ఆర్ ఎనీ పర్సనల్లీ ఐ డోంట్ వాంట్. కానీ వ్యవస్థ ఏదో లోపం జరుగుతుంది. దీన్ని మాత్రం ఇట్ మస్ట్ బి కరెక్టెడ్. వ్యవస్థ మొత్తాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. దీనిపైన మేము కూడా రిప్రజెంట్ చేస్తాం కమ్యూనిస్ట్ పార్టీగా. ముఖ్యమంత్రి గారు మంచో చెడో ఆ అంశాన్ని అంతా రోజు చక్కగా వివరించారు. మేము అందరం కూడా ఉన్నాం. దాని ద్వారా ఇవాళ అది అంతటితో ఆగలేదు. అంతటితో ఆగకుండా మళ్ళీ వీళ్ళు కౌంటర్. వీళ్ళు ముఖ్యమంత్రి అంటే ఆయన బాధ్యత కలిగిన వాడు. బాధ్యత కలిగిన అతను మాట్లాడాడు. కొన్ని రాజకీయ పార్టీలు ఇమీడియట్గా దాన్ని రాజకీయం చేశారు. రాజకీయం చేసినప్పుడు ముఖ్యమంత్రి తప్పదు, సమాధానం చెప్పక తప్పలేదు. రాజకీయ పార్టీ ఎందుకు రాజకీయాలు అన్నిటినీ రాజకీయం ఎందుకు చేయాలి? జరిగింది యాక్చువల్లీ సపోజ్ ఆడ మనిషి చచ్చిపోయింది. మనిషి చచ్చిపోతే మరి కేసు పెట్టాలా వద్దా? పోలీస్ డ్యూటీ చేయాలి కదా. మనిషి చచ్చిపోయింది కాబట్టి ఎవరు తప్పు లేదని వదిలేస్తారా? ఎక్కడో తప్పు జరిగినట్లే కదా. ఎక్కడో తప్పు జరిగింది, దాని లోపలికి వెళ్ళి పోలీస్ కేసు పెట్టాలి. పెట్టాలంటే రీజన్ ఏమిటి? వాళ్ళు కూడా ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీకి ఇచ్చారు. ఇవన్నీ చూసుకుని సందు దొరికిందే చాలు కదా అని చెప్పి కొన్ని రాజకీయ పార్టీలు అటో ఇటో సైడ్స్ తీసుకుని సపోర్ట్ చేయటం, దీన్ని వీ వెహిమెంట్లీ కండమ్ సచ్ కైండ్ ఆఫ్ పొలిటిసైజేషన్ ఆఫ్ ఎవ్రీ ఇన్సిడెంట్. ఈ ఇష్యూ అనేది